ఈరోజు కాకా వెంకటస్వామి గారి 11వ వర్ధంతి. ఈ రోజున ప్రతి సంవత్సరము కాకా వారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్లో వర్ధంతి సెలబ్రేషన్స్ ఉంటాయి. అక్కడ పాత విద్యార్థులందరూ కూడా వచ్చి ఏదైతే కాకా ప్రజలకు సేవ చేసినారో, కాకా అన్ని రంగాలలో, కార్మిక రంగంలో కార్మికులకు హక్కులు కల్పించడంలో, కార్మికులకు పెన్షన్ ఇప్పించడంలో, ఇవన్నీ కూడా ఒక రెవల్యూషనరీ స్కీమ్స్ కాకా వెంకటస్వామి గారు తీసుకొచ్చారు. అది కార్మిక రంగంలో. పంచాయతీరాజ్ బిల్లు, అది ఆ స్వప్న ఏదైతే రాజీవ్ గాంధీ గారిది ఉందో, అది కాకా వెంకటస్వామి గారు పార్లమెంట్లో అప్పుడు ఉమెన్ రిజర్వేషన్స్, బీసీ రిజర్వేషన్స్, ఇవన్నీ కూడా వారి ద్వారానే పార్లమెంట్లో బిల్ పాస్ కావడం జరిగింది. అంతేగాక స్పోర్ట్స్ రంగంలో కూడా ఈరోజు రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం నిలబడ్డదంటే ఆ రోజులలో కాకా వెంకటస్వామి గారు ప్రభుత్వంతో మాట్లాడి భూమి ఇప్పించి, విశాఖ ఇండస్ట్రీస్ నుంచి స్పాన్సర్ చేపించి ఆ స్టేడియం రావడంలో వారు కీలకమైన పాత్ర వేశారు. దాని తర్వాత కాకా వెంకటస్వామి గారు బీసీసీఐ వరల్డ్ కప్ ఇతర దేశాలలో పోతుందంటే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఉన్నారు, వారితో చిదంబరంతో మాట్లాడి బీసీసీఐకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ స్టేటస్ ఆ రోజులలో కాకా వెంకటస్వామి గారు ఇప్పించి, క్రికెట్ ఈరోజు ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా క్రికెట్ని ఆదరిస్తున్నారంటే ఆ రోజులలో కాకా వెంకటస్వామి గారు ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ తీసుకురానందువలన ఈ స్పోర్ట్ కూడా బీసీసీఐకి ఎక్కువ నిధులు వచ్చి వారు స్పోర్ట్స్ని ఇంకెక్కువ, క్రికెట్ని ఇంకెక్కువ స్ప్రెడ్ చేయడం జరిగింది. వారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1 రూపీ ఇడ్లీ అంటే అన్నపూర్ణ క్యాంటీన్స్ ఆ రోజులలో ప్రారంభించి ప్రజలకు తక్కువ ధరలో భోజనాలు పెట్టే కార్యక్రమము వారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా చేశారు. అంతేకాదు ఈరోజు సింగరేణి సంస్థ ఇన్ని వేల కోట్ల లాభాలలో ఉందంటే 1995లో కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థను బీఐఎఫ్ఆర్ నుంచి తొలగించి ఆ సంస్థను 1,00,000 ఉద్యోగాలు ఉన్న సంస్థను కాపాడడం జరిగింది. అంతేకాదు రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్లు కూడా అప్పుడు బీజేపీ టైంలో మూతపడింది. వారి హయాంలోనే వారు ఈ రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ఎలాగైనా రీఓపెన్ చేయాలని చెప్పి ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారితో 100 రోజులలో రీఓపెనింగ్ కార్యక్రమంలో రామగుండం ఫర్టిలైజర్ ఉండే. తర్వాత నేను ఎంపీ అయిన తర్వాత దాన్ని తీసుకొని మన్మోహన్ సింగ్ గారు కాకా వెంకటస్వామి గారి పేరు చెప్తేనే 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రామగుండం ఫర్టిలైజర్ ఈరోజు మన రామగుండంలో మళ్ళీ రీఓపెన్ కావడం జరిగింది. అంతేకాదు కాకా వెంకటస్వామి గారు రామగుండంలో 30,000 పట్టాలు సింగరేణి కార్మికులు ఎవరైతే ఆ క్వార్టర్స్లో ఉంటున్నారో వారి హయాంలోనే ఆ పట్టాలు కూడా ఇప్పించడం జరిగింది. అంటే మేము కూడా వారి కొడుకుల్లాగా ఎక్కడ పోయినా కానీ కాకా ముద్ర ఎక్కడనో ఉంటుంది. వారు ఏదో ఒక సహాయం చేసినారు. చాలామంది ఈరోజు విద్యార్థులు కాకా అంబేద్కర్ కాలేజు, ఆ కాలేజీలో చాలామంది కంపార్ట్మెంటల్లో కూడా అక్కడ చదువుకొని పాస్ కావడం జరిగింది. వారి లెగసీ ఏదైతే ఉందో ఎక్కడ పోయినా కానీ కాకా గురించి గుర్తించుకుంటారు. వారి సేవలు అందరికి తెలిసిన విషయమే. హైదరాబాద్ సిటీలో కూడా 75,000 గుడిసెలు స్థాపించినారంటే ఆ రోజులలో వారు దాంట్లో కూడా ముందుండి ప్రజలకు ఆ రోజులలో ఇల్లు ఇవ్వాలని చెప్పి కొట్లాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. అంటే కాకా వెంకటస్వామి గారు బీద ప్రజలకు ఎట్లా ఆదుకోవాలి, వారికి ఎట్లా ప్రోత్సహించాలని చెప్పి ఎప్పుడు ఆలోచించేవారు. మాకు కూడా ఒక పెద్ద ఛాలెంజ్, వారి లెగసీని కొనసాగాలి, వారి లెగసీని, వారి ఏదైతే వాల్యూస్, ఏదైతే వారి డిసిప్లిన్, ఇవన్నీ కూడా మేము నేర్చుకొని మేము కూడా వారి దారిలో ముందుకు వెళ్తున్నాము. ఇదే
కాక ఆశయాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కొనసాగాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ.